అదేవిధంగా ఇప్పుడు సాహిత్యం అన్న ఫైనల్గా ఇప్పుడు June 2 వస్తుంది, సెలబ్రేషన్స్ అంటున్నారు. కొంతమంది ఉద్యమకారులేమో అసలు ఆ సెలబ్రేషన్స్లో పాల్గొనొద్దు అని ఎవరు పాషం యాదగిరి అన్న లాంటి వాళ్ళు పిలుపునిస్తున్నారు. అసలు అందశ్రీ ఏమో అసలు కీరవాణి తలదన్నే ఏది మ్యూజిక్ డైరెక్టర్ లేడంటున్నారు. దీనిపైన అంతా మీరు ఏం చెప్తారన్న? దాని మీద ఆల్రెడీ చాలా మాట్లాడినా యాక్చువల్గా, కానీ మళ్ళీ మీరు మాట్లాడాలి. మాలాంటి మా ప్రేక్షకులు కూడా అవసరమే కదా అది. సరే, ఇప్పుడు జయ జయ హే తెలంగాణ అనేది రాష్ట్రీయ గీతంగా ఉండాలని ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్షగా ఉండే. అంటే చాలా సాహిత్యం వచ్చినా కానీ కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారిన, గోల్కొండ తలపైన కిరీటమై మెదిలిన, త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాత నుదుట సింధూరమై, పాడరా పాడరా మన పాట జన తెలంగాణమై ప్రతి నోట అని చెప్పి మిత్ర రాసిన పాట మిలక గాత్రంలోకి వచ్చి ఇటువంటివి కూడా చాలా ఉండే. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా అని. అంటే ఇటు తెలంగాణ ముఖ చిత్రాన్ని మొత్తం తీసినటువంటి ఎన్ని గేయాలు ఉన్నా కానీ సరే జయ జయ హే తెలంగాణ అనే దాన్ని ఒక మన రాష్ట్రీయ గీతంగా సెలెక్ట్ చేసుకోవాలంటే మరి కేసీఆర్కు మా అందశ్రీ అన్న కేసీఆర్ అయితే దీన్ని కన్సిడర్ నేనే రాసిన, ఈ చరణం నేను రాసిన, ఇది అంటే చాలా నువ్వేడ రాసినావు అని చెప్పి రాసింది. వాస్తవం కూడా అందశ్రీయే రాసిండు. ఆ గొడవతోనే అది అక్కడికి ఆగిపోయింది. సరే ఈయన వచ్చిన ఆయన నేను దీన్ని చేయదలుచుకున్నాను అన్నప్పుడు మా ఆబ్జెక్షన్ ఏంటంటే, ఒక రాష్ట్రీయ గీతానికి సంబంధించినటువంటి అంశం కనుక, తెలంగాణ రాష్ట్ర గీతానికి పర్మనెంట్గా ఉండేటువంటి అంశం కనుక అది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి గాయకులు అయితేనే మంచిగా ఉంటుంది, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అయితేనే కరెక్ట్ ఉంటుంది అనేది మా బోటోళ్ళ ఆలోచన. నేను కూడా అందుకే దాని మీద స్పందించిన. అంటే జనం గుండెలకెళ్ళి రావాలా ఆ మ్యూజిక్ అయినా కానీ ఏదైనా కానీ. అయితే ఆస్కార్ అవార్డు వచ్చింది కాబట్టి కీరవాణి చాలా గొప్పోడు కావచ్చు భయ్, గొప్పోడు కావచ్చు. ఏదైతే నాన్న నాకు మా అమ్మ నాకు ఉంటుంది భయ్. పక్కింటో నన్న పెద్ద స్పైడర్ మ్యాన్ లెక్క గాలి ఎగిరిపోతారంటే నాకేం చేసేది ఉంటుంది. పక్కింటో తల్లి మిస్ యూనివర్స్ అయితే నాకేం ఒరిగేది ఏం లేదు కదా. భూమి మీద అతి గొప్ప అందగతి ఎవరంటే మా అమ్మ అని చెప్తాం. అంటే నా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చెవులకు అలవాటైన కావచ్చు, చిన్న చిన్న నాట్లేసే కాడ కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ, పసిపాపాలు ఏడ్చిన పాలివ్వని వాడు ఉరిమిరిమి చూస్తాడు ఊరి దొరగాడు, పొద్దంతా పనిచేసిన చెల్లెమ్మ, పస్తు రోజులు తప్పలే చెల్లెమ్మ అనుకుంటా. ఆ సాహిత్యానికి ఏం మ్యూజిక్ లేదు, కానీ పల్లెలను కదిలిచ్చినాయి. ఇట్లా మొత్తం ఎక్కడికి పోయినా కానీ పల్లెలను కదిలిచ్చినాయి. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయ్యిందో కనిపించని కుట్రలా అని. కుమ్మరి వాముల తుమ్మలు మొలిసను, కమ్మరి కొలిమిన దుమ్ము వేరెను, పెద్దవారిసా మొద్దువారినది సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి, చేతి ఉత్తిలా చేతులు ఇరిగినాయో, వాగులు వంకలు ఎండిపోయినాయి, సాకలి పొయ్యిలు కూలిపోయినాయి అని. ఇటువంటి సాహిత్యానికి మ్యూజిక్ అందించిన మా వందే మాతరం శ్రీనివాస్ కావచ్చు, వాళ్ళతోటి ప్రభుత్వం కూలిపోయింది. ఆ పాటతోని గోరటెంకన రాసిన పాటతోని ప్రభుత్వాలు కూలిపోయినాయి. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిలిచి సన్మానం చేసిండు ఈ పాటతో, ఈ సాహిత్యంతో. దానికి మ్యూజిక్ ఎవరు ఇచ్చారు? ఇంకో పాట తెలంగాణ మొత్తం పాపులర్ అయినటువంటి ఒక పాట మా రవి కళ్యాణ్ ఒక మ్యూజిక్ డైరెక్షన్ వహించినట్టు అలా రవి తన వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం అని. చదువుకోకొడు కానీ సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి అని. సాహిత్యం అంతా కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు. అంటే నిజంగానే పిడికిలు ఎత్తినట్టుగా మ్యూజిక్ అది మొత్తం. అప్పుడు పిడికిలు ఎత్తిరు కానీ ఇప్పుడు ఆ పాట వింటుంటేనే ఆవేశం వచ్చేటట్టుగా దాంట్లో ఇన్వాల్వ్ చేసినటువంటి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మోహన్లు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఒక పాట 3 రంగుల జెండా కూడా వాళ్ళని అధికారంలో తీసుకొచ్చింది కదా, అంత పెద్ద సాహిత్యం. ఆ పాట అధికారం తీసుకొచ్చింది కదా, అది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పేరు జనాలకి తీసుకుపోయింది. మీరు తప్పు భ్రమలలో ఉండకండి. తన అధికారంలో ఆ పాట తెచ్చింది కాదు. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉండేనో అది కాంగ్రెస్ సైడ్ మలిచింది. కానీ ఆ పాట చూసి ఒకటి చాలా ఉన్నదేం పాడైందల్లా, సాహిత్యం అన్నది అంతేనా? ఏమున్నది అలా. ఆ 3 జనాలను ఎన్నడూ బయట మలిచి పక్క పడేసి జనాలు మొత్తం ఇక్కడ కాదు. అది ఏంటంటే లీడర్షిప్ ను చేసినందుకు వాళ్ళు ఆ పార్టీలో తన నాయకత్వాన్ని బలపరుచుకునేటువంటి ప్రయత్నం చేసినట్టు భాగమే. అది ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు. అందులో ఉన్నోళ్ళు కూడా వాళ్ళు చేయలేకపోయి చేసుకున్నాడు అంతేనే. అది ఆ పాట చూసి ఓట్లేసిరని మీరు ఆ భ్రమలలో ఉండకండి. తెలంగాణ సమస్యల ఎవడెలుగుతున్నాడు తెలంగాణ, ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అని చెప్పనే సాహిత్యం వచ్చినప్పుడు సాహిత్యంలో సమస్యలు కావచ్చు, ఏ ఆకాంక్షలతో తెలంగాణ వచ్చిందో నిజంగానే ఆకాంక్షలు నెరవేరినాయి అంటే నెరవేరలేదు కాబట్టినే డిఫరెంట్ సాహిత్యాలు వచ్చిన తర్వాత దాంతో జనానికి ఒక అభిప్రాయం ఏర్పడ్డది. ఈ పాలన మనకొద్దు,
కొత్త పాలనను తీసుకొచ్చుకుందాం, ఈ రాక్షస పాలన మనకొద్దు కనుక కొత్త వాళ్ళని తీసుకొచ్చుకుందాం అని చెప్పని ఎట్లా అయిపోయిందంటే లాస్ట్కు ఎవడనే రానిరాబా ఈయనైతే ఓడిపోవాలనే కాడికి వచ్చింది. వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిరు, ఆ ఓట్లు ఇటుపడ్డాయి కాబట్టి. నీకు అంత పెద్దగా ఆయన పెద్ద హీరో ఏదంటే మల్కాజ్గిరిలో ఒక అసెంబ్లీ సీట్ ఎందుకో గెలవలే, ఆయన నిజంగా తోపు లీడర్ అనుకున్నాను అనుకో మీరే. చాలా మంది మాట్లాడుతూ అంటారు ఈయన మొత్తం నిలబెట్టిన బాయ్, మరి నీ మల్కాజ్గిరిలో ఒక సీట్ అన్న గెలిచినావా? నీది అనుకోకు, నీది కాదు ఇది. నువ్వు బాగా భ్రమలలో ఉన్నారు మీరంతా. మా చేపట్టే వచ్చింది, మేమే పెద్ద తీసుమార్గాలను కాదు. కేసీఆర్ వ్యతిరేకమైన ఓటు అనివార్యంగా కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. మా ఓటులో కూడా ఈ పార్టీకి వేయరా నాయన చెప్పలే, ఈ పార్టీకి వేయకని చెప్పినాం మేము.